ఆ, తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ పంచాయతీ ఇది రాజధాని పోయినట్టు కనబడుతుంది. అందుకోసమే మంచిగా గట్టిగా వేసిరు. ఇంకోటి ఏంటంటే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఆల్రెడీ ఒక 50% అయినట్టు కనబడుతుంది. కాకపోతే ఇదివరకు కొంతమంది ముసలోళ్ళు ముడిగోళ్ళు ఎవరైనా చేసుకోని వాళ్ళు ఎక్కడో దూరం ఉండేటోళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోని వాళ్ళు ఇది చేసుకోండి. ఈ కొత్తగా రేషన్ కార్డు అయిన వాళ్ళు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. కాకపోతే విషయం ఏంటి అంటే ఈ ఈకేవైసీ ఎందుకు చేయాలి అంటే ప్రభుత్వం మనకేమైనా సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు మన రేషన్ కార్డు పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ ఉంటే మీ పూర్తి డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీకు ఏ సంక్షేమ పథకం రావాలి అనే దాని మీద కూడా మీ ఈకేవైసీ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇతర ఏదైనా మీకు ఇందిరమ్మ ఇండ్లు అయినా కానీ మీరు లబ్ధిదారులుగా చేర్చాలి అంటే ఈకేవైసీ పక్క. మీకు చాలామంది అనుకుంటారు కావచ్చు, ఒకవేళ ఈకేవైసీ చేయకపోతే మాకు రేషన్ బియ్యం కట్ అవుతాయి కావచ్చు అని అనుకుంటారు. కానీ అది లేదు. మీ రేషన్ బియ్యం మీకు వస్తాయి, మీకు వచ్చే పప్పులు ఉప్పులు అన్నీ వస్తాయి. కానీ ఈకేవైసీ మాత్రం మ్యాండేటరీ. మీ డేటా గవర్నమెంట్కి పోవాలి అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారని తెలవాలి అంటే పక్కా ఈకేవైసీ చేసుకోవాలి. కానీ దీనికి గడువు లేదు, కానీ తప్పనిసరి. సివిల్ సప్లై వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గడువు లేదట, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు రేషన్ బియ్యం తీసుకోవడానికి పోయినప్పుడు అక్కడనే ఈకేవైసీ చేసుకున్న అయిపోతుంది. ఇండివిజువల్గా మీరు డీలర్ దగ్గర పోయి చేసుకున్నా అయిపోతుంది. కానీ దీని మీద దుష్ప్రచారం జరుగుతుందట. ఈకేవైసీ చేయకుంటే రేషన్ బియ్యం రావు, మీరు మిమ్మల్ని లేనట్టే అని చెప్పి అనుకుంటారట. కానీ అదంతా ఏం లేదు. ఈకేవైసీ అనేది కేవలం మీ డేటా అనేది గవర్నమెంట్ పోవడానికి, మీకు సంక్షేమ పథకాలలో అర్హులుగా భావించడానికి, మీకు ఏదైనా ఇతర ఇందిరమ్మ వచ్చినా కానీ, మీకేమన్నా రుణమాఫీలు వచ్చినా కానీ, ఇంకేదైనా ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు రావాలన్నా కానీ ఈ ఈకేవైసీ రేషన్ కార్డుకు తప్పనిసరి. ఎందుకంటే తెలంగాణలో మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో, మన ఆస్తి ఎంత, మన ఇల్లు ఏంటిది, మన వ్యవస్థ ఏంటిది, మనం ఏం చేస్తాం అనే దానికి ఒకటే ఒక డాక్యుమెంటు రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ద్వారా ప్రజల యొక్క డేటా గవర్నమెంట్కు కనబడుతుంది. కాబట్టి ఈకేవైసీ వేసుకోండి. మీరేంటంటే ఈ అపోహలు నమ్మకరి. ఫస్ట్ ఏ అపోహలు నమ్మద్దు. ఈకేవైసీ చేయకుంటే రేషన్ బియ్యం కట్ అవుతాయి, ఇతర వస్తువులు రావు అని అసలే మీరు నమ్మకూర్రి. అవన్నీ యథావిధిగా మీ సంక్షేమ పథకాలు మీకు వస్తాయి, మీకు రేషన్ బియ్యం వస్తాయి, అన్నీ వస్తాయి. విషయం ఏంటి అంటే మీ డేటా కనుక గవర్నమెంట్కి ఉండాలి అంటే ఈకేవైసీ తప్పనిసరి. అర్థమైందా? దీనికి సంబంధించి సివిల్ సప్లై వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారట. అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండ్రట. ప్రజలకు అవగాహన కల్పించారట. ఇది ఎక్కడ వేసుకోవాలి, మీ డీలర్ దగ్గర పోయి వేసుకోవాలి. మీ డీలర్ దగ్గర పోయి రేషన్ కార్డుకు ఈకేవైసీ చేయాలి అని అంటే ఆయన ఆటోమేటిక్గా చేస్తాడు. మీ ఈకేవైసీలో చాలామంది థంబ్ ఇంప్రెషన్ పడతలేవట. థంబ్ ఇంప్రెషన్ పడని వాళ్ళు ఏం చేయాలి, ఆధార్ కార్డు దగ్గర పోయి ఆధార్ సెంటర్లో మీ ఏళ్ళు కళ్ళు ఇంకేమైనా డెమోగ్రఫిక్ అప్డేట్ ఏమన్నా ఉంటే అది కూడా చేసుకొని వచ్చి ఇక్కడ వేసుకోవాలి. ఇక చాలామంది ముసలోళ్ళకు ఏళ్ళు పడాయి, కళ్ళు పడాయి, పెద్ద లొల్లి వాళ్ళతోటి. ఇక నీళ్ళల్లో ఒత్తుడు, ఈ డివైస్ మీద పెట్టి ఒత్తి లాస్ట్కు అది రాకపోయిన వాళ్ళే వీళ్ళకు నా ఈకేవైసీ చేయలేదు, నా రేషన్ బియ్యం వస్తలేవు, అయ్యో నా బతుకు బుగ్గిపాలు అయ్యింది, నన్ను పట్టించుకుంటలేడు అని చెప్పి ఈ ముసలోళ్ళే అంటారు. ఇలాంటి ముసలోళ్ళను కూడా ఆధార్ సెంటర్ తీసుకుపోయి ఫింగర్సు, కళ్ళు, ఇతర ఇంకేమైనా డెమోగ్రఫీకి సంబంధించిన అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకొని, ఒకవేళ వీలైతే ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకొని వస్తే ఇంకా ఈజీ అవుతుందట. దాని ద్వారా కూడా చేసే ప్రక్రియ నడుస్తుందట. ఇది ఎక్కడికి పోయిందయ్యా అంటే రాజధాని పోయిందట, హైదరాబాద్కి లొల్లి. ఇక్కడ ఏదో అపోహలు సృష్టిస్తారు, వీళ్ళ ద్వారా ఆగమగం అవుతాను ప్రజలు అని చెప్పి వాళ్ళు అక్కడి దాకా పోయిందట. అయితే ప్రధానంగా గ్రామాలలో అక్కడక్కడ కొంచెం ఈకేవైసీ కూడా రాలేదు. అదేవిధంగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలని అన్నారట. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఎవరికి ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ పడని వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఈకేవైసీ ప్రాసెస్ చేసేందుకు టైం పడుతుంది. పలు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మిషన్లు, వృద్ధులు, చిన్నపిల్లల వేలి ముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారు
ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోన్ నెంబర్తో సహా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని, తర్వాత రేషన్ షాప్కి వస్తే ఈకేవైసీ ప్రాసెస్ అవుతుందని డీలర్లు చెబుతున్నారు. రైట్, పక్కా వీళ్ళు నిన్న కూడా చెప్పారు 4 సంవత్సరాల బాబులకు ఎవరైతే ఉన్నారో, 4 సంవత్సరాల చిన్నపిల్లలు అయితే ఉన్నారో వాళ్ళకు ఈకేవైసీ అవసరం లేదని కూడా చెప్పారు. పేరు ఉంటే సరిపోతుంది వాళ్ళకి, ఎందుకంటే బయోమెట్రిక్ రాదు కదా, రాదు కాబట్టి వీళ్ళకు అప్పుడే 4 సంవత్సరాల బాబుకు ఈ గీతాలు రావు, ఈ తంబు సంబంధించిన గీతాలు రావు కాబట్టి వాళ్ళు కొంచెం వాళ్ళకు సడలింపించారు. ఏదేమైనా ఈకేవైసీ చేసుకొని ఆగం కాకురి, డీలర్ దగ్గర పోయి లొల్లి పెట్టుకోకురి. మీ టైము, మీ సందర్భము, మీ మూమెంట్ని బట్టి ఈకేవైసీ చేసుకొని వస్తే అయిపోతుంది. ఉత్తానే అట్లా పోయి ఓ ఆధార్ కార్డు పట్టుకపోయి టైం ఉన్నప్పుడు పోయి ఈకేవైసీ చేసుకొని వస్తే అయిపోతుంది. దీని గురించి ఆందోళన పడొద్దు. ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గర డీలర్ ఉంటాడు, నేను డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తా, నా ఫోన్ నెంబర్ ఇస్తా, దాని మీద మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పూర్తి డీటెయిల్స్ నేను చెప్తా, మీకు డౌట్స్ కూడా ఇస్తాను.